ఫిబ్రవరి 8వ తేదీ 2026 సంవత్సరంలో మనమందరము షేర్ అవటానికి ప్రభు మహాకృప చూపాడు. ఈ జూమ్ కార్యక్రమము కొనసాగి 4787వ దినమున మనం ప్రభు మనం సమకూర్చినందుకు ప్రభును కనుకరిస్తున్నాం. మరి ఈ కూడికను మరి ప్రభుని స్తుతిస్తూ ప్రారంభించుకుందాం. పరిశుద్ధ దినము కాబట్టి, ప్రభు దినము కాబట్టి స్తుతులు చెల్లిస్తూ కూడికను ప్రారంభించుకుందాం. మరి మన మధ్య ఉన్న పెద్దలు ఇజ్రాయెల్ అన్న గారు ప్రారంభ స్తుతులతో కూడికను ప్రారంభిస్తారు. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారం కలిగిన దేవానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలయ్యా. మా అపరాధముల చేత, పాపముల చేత సచ్చినటువంటి స్థితిని గమనించి మమ్మల్ని ప్రేమించి నీ మహాదైశ్వర్యమును, కనికరమును చూపించి మీ ప్రియకుమారుడు, అద్వితీయ కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని మనుషుడిగా, మానవుడిగా ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా మాకు గొప్ప రక్షణను అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా కొరకు త్వరగా రాబోతున్నటువంటి మీ ప్రియకుమారుడు మేము జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. మా కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున పునరుద్ధానుడై సజీవుడై లేచి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి మా నిమిత్తం విజ్ఞాపనలు చేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మాదయారుడైన మా గొప్ప తండ్రి ఇంత గొప్ప రక్షణనిచ్చిన మా ప్రభువుని ఎలా మేము స్తుతించాలి? ఆ రుణం అట్లుండవలసినదే కానీ మాకు ఉచితముగా అనుగ్రహించిన ఆ రక్షణను చేతబుచ్చుకొని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ఆరాధించుతున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 మంచిది. ప్రారంభ స్తుతులు చెల్లించిన పెద్దలు ఇజ్రాయెల్లకు ప్రేమవందనాలు. సమయంలో వందనాల ఈ సమయంలో మరి మరేదాస్ అన్న మరి మన మధ్యన దేవ సేవకులు మరేదాస్ అన్న గారు వింజమున పాడు నుంచి ఉన్నారు అని ఒక పాట పాడి ప్రభుని స్తుతిస్తారు. అన్న వందనాలనా? కీర్తన వాడుకుందాం. మన అన్న ప్రభుని స్తుతించిన స్తుతి కీర్తన పాడదాం. ఆరాధన కీర్తన వాడు. నా ప్రాణధాత యేసువా నమస్కరింపుము అనే కీర్తన పాడి నామాన్ని మనం చెప్తున్నాం. ఆరాధన కీర్తన. నా ప్రాణదాత యేసువా నమస్కరింతును, నీ ప్రేమ సౌఖ్య శాంతము స్మరింతునేప్పుడు, నీ సర్వశక్తి సంపదల్ చాటింతునెల్లడన్, నీ సర్వశక్తి సంపదల్ చాటింతునెల్లడన్, నమస్కరింతును నమస్కరింతును. ఓ ప్రేమ సత్యరూపుడా నమస్కరింతును, ఓ ప్రేమ సత్యరూపుడా నమస్కరింతును. దివ్యమాన రూపుడా ఇది నా పాపికై ఈ నుండవోలే ఏళనొందే తరుమబడితివే. దీప్యమాన రూపుడా
ఇది నా పాపికై ఏనుండవోలే ఏళనొంది తరుమబడితివే ఆ భారభరితమైన సిలువ మోసియుంటివే ఆ భారభరితమైన సిలువ మోసియుంటివే నమస్కరింతును నమస్కరింతును ఓ ప్రేమ సత్యరూపుడా నమస్కరింతును ఓ ప్రేమ సత్యరూపుడా నమస్కరింతును ఓ గొర్రె పిల్ల యేసువా ఈ ఘోర పాపికై నీ రక్తమంత కార్చనై వధింపబడితివే ఓ గొర్రె పిల్ల యేసువా ఈ ఘోర పాపికై నీ రక్తమంత కార్చనై వధింపబడితివే నా ఘోర మరణముంత ప్రేంప మరణమైతివే నా ఘోర మరణమును తప్పింప మరణమైతివే నమస్కరింతును నమస్కరింతును ఓ ప్రేమ సత్యరూపుడా నమస్కరింతును ఓ ప్రేమ సత్యరూపుడా నమస్కరింతును అన్నా మంచిది. చక్కటి పాట పాడి ప్రభువును స్తుతించిన ప్రియులు మర్యాదస్తులకు ప్రేమవందనాలు. ఈ సమయంలో ఆరాధనకు సహాయకరంగా మరి మన మధ్య దేవుని దాసులు తిమోతి అన్న గారు ఉన్నారు శ్రీకాకుళం నుంచి. ఆరాధనకు సహాయకరముగా 10-15 నిమిషాలు మరి అన్న మనతో పంచుకుంటారు. అన్న తిమోతి అన్న వందనాలన్నా. అన్నా ఉన్నారన్న. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. చేరిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి మీ అందరి ముందు రావడానికి ప్రభు చూపిన అనుకూలత బట్టి ప్రభు నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనకు చాలా పరిచయమైనటువంటి వచ్చిన భాగమే. పరిచయమైన ఎక్కువగా ఆలోచించే విషయాల్లో నుండి మనం నేర్చుకోదగిన విషయాలు కొన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును
ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుత్థానము కలుగవలనని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడని, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలో పాలుపడంటే ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. 9వ వచనం మన ధ్యానాంశం. 9వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట నా గమనాన్ని పట్టుకుంది. అది ఆలోచన చేస్తూ ఉంటుండగా కొన్ని తలంపులు ప్రభువారు ఇచ్చారు. వాటిని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఆయన యందు అగపడు నిమిత్తము, ఆయన యందు అగపడు నిమిత్తము. అపోస్తలుడైన పౌలు తన యొక్క ఆత్మీయ జీవితంలో తన వ్యక్తిగత అనుభవాన్ని తెలియజేస్తా ఉన్నాడు. ఒక సైద్ధాంతిక పరమైన ఒక అనుభవాన్ని కూడా మనకు తెలియజేస్తా ఉన్నాడు. పౌలు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని కాకుండా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడునై, దేవుడు అనుగ్రహించు నీతి ఆయనకు ఎలాగూ సంప్రాప్తమయ్యింది, bestowing of the righteousness, ఆయన మీద ఆపాదించబడిన నీతి ఆయనకు ఎలాగున కలిగింది అన్నప్పుడు ఆయన అంటాడు విశ్వాసమును బట్టి. సో విశ్వాసము క్రీస్తునందు కనపరచుట ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నీతి ఆయనకు ఆపాదించబడగా ఆయన క్రీస్తునందు అగపడుచున్నాడు. ఇదే వచనం ఇంగ్లీష్లో అండ్ హీ ఫౌండ్ ఇన్ హిమ్, క్రీస్తునందు కనబడుచున్నాడు, క్రీస్తునందు అగపడుచున్నాడు. తప్పిపోయిన వారము, పాపంలో ఒకప్పుడు ఉన్నవారము, మన యొక్క పూర్వపు స్థితిలో మనం చచ్చిన వారమైన మనలను మనం అక్కడ ఆగుపడ్డాం, లోకములో కనబడ్డాం. ఒకప్పుడు మన స్వనీతిని ఆధారం చేసుకున్న భక్తిలో మనం కనబడ్డాం, చాలా ప్రయాసలో ఉన్నట్టుగా కనబడ్డాం. కానీ ఇప్పుడు క్రీస్తునందు, ఇన్ క్రైస్ట్, పౌలిన్ థియాలజీలో, అపోస్తలుడైన పౌలు యొక్క సిద్ధాంతంలో క్రీస్తుని గురించిన విశేషాలు ఆయన రాస్తూ ఉన్నప్పుడు ఇన్ క్రైస్ట్ అన్నటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఆయన తెరతీస్తా ఉన్నాడు. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారు క్రీస్తులో ఉన్నారు. క్రీస్తు మనయందుండుట అనే ఆలోచన వేరే ఉంది, మనము క్రీస్తునందుండుట వేరే ఆలోచన అయ్యింది. మనము క్రీస్తునందు ఉన్నాము అని అన్నప్పుడు క్రీస్తులో ఐక్యత కలిగిన వారముగా ఉన్నాము, క్రీస్తులో మన గుర్తింపు ఉన్నది, క్రీస్తులో మనం కనబడుతున్నాము. ఒక యూనియన్ని రాస్తా ఉన్నాడు ఇక్కడ. నేను క్రీస్తులో అగపడుచున్నాను అన్నప్పుడు క్రీస్తుతో ఐక్యము కాబడిన వారంగా వేరే సందర్భంలో పౌలు కొరింథీ పత్రికలో కూడా రాస్తాడు, క్రీస్తునందు ఐక్యము కలిగిన వారము. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. మరే ధర్మములో, మరే మతంలో, ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఆధ్యాత్మిక చింతనలో కూడా లేనటువంటి అత్యంత అద్భుతమైనటువంటి దైవిక కలయిక క్రీస్తునందు జరుగుతున్నదన్న విశేషాన్ని పౌలు తెలియజేస్తా ఉన్నాడు. ఇదే విషయం అనేక రెఫరెన్సెస్లో కూడా మనం చూస్తాం. రోమిలికి రాసిన పత్రిక 8:1 ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. నందు ఉన్న వారికి, క్రీస్తు నందు ఉన్నవారు, విశ్వసించిన వారు, ఆ దైవముతో దైవమందు విశ్వసించిన వారు, మనం ఇతర ఆధ్యాత్మిక ఆలోచనల యొక్క ప్రాస్పెక్టివ్లో మనం ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దైవాన్ని ఆరాధించేవారు లేక దేవుని యందు విశ్వాసం ఉంచేవారు ఆ దైవములో పాలిభాగస్తులు కాలేరు. కానీ క్రీస్తునందు ఉన్న అద్భుతమైనటువంటి ఒక వసులుబాటు విశ్వాసకి ఏమిటంటే విశ్వాసము ద్వారా ఆయన నీతిని మనం పొందుకుంటాం, విశ్వాసం ద్వారా
పౌలు అంటున్న మాట ఏమిటంటే, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై నేను విశ్వసించాను, దేవుని నీతి నేను కలిగి ఉన్నాను, దేవుని నీతి నాలోనికి వచ్చింది, నేను దేవునిలో అగపడుచున్నాను, నేను దేవునిలోనికి నేను ప్రవేశిస్తా ఉన్నాను. అలాగనే 1 కొరింథీ 1:30, 2 కొరింథీ 5:17 ఈ వచనాల్లో క్రీస్తు నందు ఇన్ క్రైస్ట్, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలాసార్లు, కొలసీలకు రాసిన పత్రికలో చాలాసార్లు మనం అదే విషయాన్ని మనం చూస్తాం. క్రీస్తు నందు మనం ఉన్నాము, పాపముల్లో ఉన్నాము, చీకట్లో ఉన్నాము, తప్పిపోయిన వారంగా ఉన్నాము, మన యొక్క స్వనీతిలో మనం ఉన్నాము. అటువంటి వారమైన మనలను ప్రభు ఆ క్రీస్తు నందు ఉండేటట్లుగా ఆయన మనలను చేశాడు. అంత మాత్రమే కాదు, యూనియన్, ఐక్యత, ప్రభు ఏ ప్రభునైతే ఆరాధిస్తున్నామో ఆ ప్రభులో ఐక్యత కలవారముగా, ఒక పాపములో బ్రతికిన ఒక వ్యక్తిని నీతిమంతునిగా చేయడం మాత్రమే కాదు, ఆ నీతిలో అంతర్భాగమయ్యేటట్లుగా చేశాడు. నేను క్రీస్తులో నేను ఉండగలుగుతూ ఉన్నాను. ఇదే సందర్భాన్ని కూడా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఒక శరీరములో అవయవములుగా, ఒక శరీరములో క్రీస్తు శిరస్సై ఉండగా ఆయన అవయవములో ఒక అవయవముగా ఆయన యందు అగపడుచున్నాము. గమనించారా మాట? ఆయన శిరస్సై ఉండగా మనము ఆయన అవయవములలో. ఇది ఎలా జరుగుతూ ఉంది? పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించుట ద్వారా, అదే మాట 12వ అధ్యాయం 1 కొరింథీయులు అంటాడు, మన ఒక్క శరీరములోనికి బాప్తిస్మము తీసుకొనబడ్డాం, మన అగపడు నిమిత్తము, మన క్రీస్తులో కనబడు నిమిత్తము. అంత మాత్రమే కాదు, ఆయన యందు మన అగపడు నిమిత్తము. సంఖ్యాకాండము 35వ అధ్యాయం 25వ వచనములో ఆశ్రయపురాల గురించి మాట్లాడబడినప్పుడు ఆ వ్యక్తి తన యొక్క భద్రత కొరకై ఆశ్రయపురమును చేరుకున్నట్లుగా, ఆశ్రయపురమునకు వెళ్ళినట్లుగా ప్రియులరా, ఆ యొక్క ఆశ్రయపురానికి చేరుకున్న వ్యక్తిగా భద్రత. కాబట్టి ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు మనం ఉండడానికి ఆ ప్రభు చేసిన, ఆ సిలువలో ఆయన చేసిన కార్యము ద్వారా ఇంప్యూటెడ్ రైచియస్నెస్, ఆపాదించబడిన నీతి, ఆయన నీతి మన అకౌంట్లో వేసి మన యొక్క అపవిత్రతను ఆయన తీసుకుని సిలువకు వెళ్ళి మనలను క్రీస్తుతో పాటు గుర్తింపబడిన నిమిత్తమై, అంటే తండ్రి అయిన దేవుడు ఇప్పుడు మనల్ని చూసినప్పుడు హీ సీస్ త్రూ క్రైస్ట్, ఆయన క్రీస్తు ద్వారా మనలను చూస్తాడు అనే ఉద్దేశము అనేక చోట్ల మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అయితే నేను క్రీస్తులో అగపడుట అనే దానికి ఒక 5 విషయాలు మనం ఆలోచన చేయవచ్చు. ఇది మన యొక్క ఆధిక్యత, ఇది మన యొక్క ప్రివిలేజ్ టు బీ ఐడెంటిఫైడ్ విత్ క్రైస్ట్. ఇది మనకున్నటువంటి గొప్ప ఆధిక్యత. రెండవది, ఇది యూనియన్, ఇది యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఐక్యత గలవారం అవుతున్నాము. ఉగ్రతకు పాత్రులమైనటువంటి వారిని నిత్యుడగు దేవునితో ఐక్యత కలవారుగా చేయుట అనేటటువంటిది ఇట్స్ ఎ గాడ్ థింగ్. దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి మహాద్భుతమైనటువంటి కార్యము. ఆయనతో ఐక్యము కలవారమవుతూ ఉన్నాము. మూడవది, మన యొక్క గుర్తింపు, ఇట్స్ అవర్ ఐడెంటిటీ. మూడవది, ఇది మన యొక్క గుర్తింపు. మనం హూ ఆర్ వి, మనం ఏమిటి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎలాగున మనం వెళ్ళగలుగుతున్నాము అని అంటే, మనం క్రీస్తులో ఉన్నాము కాబట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం, తండ్రి అయిన దేవుని చేత అంగీకరింపబడుతున్నాము. కారణం ఏమిటి అని అంటే, ఆ క్రీస్తునందు మనకి ఇవ్వబడినటువంటి ఆ గుర్తింపు. ఒకటి ఆధిక్యత, రెండవది ఇది మన క్రీస్తుతో మన ఐక్యత, మూడవది ఇది మన యొక్క గుర్తింపు, నాలుగవది దిస్ అవర్ సెక్యూరిటీ. ఇది మన యొక్క భద్రతను సూచిస్తూ ఉంది. నేను క్రీస్తులో దాచబడి ఉన్నాను. వారు నా చేతు, యోహాను సువార్త 10వ అధ్యాయం అంటాడు ప్రభు, వారు నా చేతిలో ఉన్నారు. ఎంత గొప్ప విషయం అది! మన రక్షణ నిశ్చయత క్రీస్తునందు భద్రపరచబడి ఉన్నది. ఆశ్రయ
భద్రపరచబడింది. ఒక ఆదరణకరమైన మాట ఏమిటి అని అంటే ఆశ్రయము. ఆయన 5వ మాట, ఆయన మన యొక్క ఆశ్రయమై ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తాం. కాబట్టి ప్రియులారా, దేవుని నీతిని మనకు విశ్వాసము ద్వారా, సో విశ్వాసము మీడియం అంటే అది ఒక కనెక్టింగ్ ఎలిమెంట్గా ఉంటుండగా తండ్రి అయిన కుమారుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభు ద్వారా మనము పొందుకున్నటువంటి ఆ యొక్క నీతి ద్వారా దేవుడు మనలను తనలో ఒక్కరిగా ఆయన మనకు ఆ గుర్తింపును తండ్రి అయిన దేవుని దగ్గర మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అన్నటువంటి ఉన్నతమైన ఆలోచన పౌలు తన వ్యక్తిగత జీవితంలో తన అనుభవంలో నుండి ఆయన మాట్లాడుతున్నాడు. ఇట్స్ హిజ్ ఓన్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్, సొంత రక్షణ అనుభవంలో నుండి ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనం ఇంకొకసారి నిశ్చయముగా 9వ క్రీస్తును సంపాదించుకొని విన్ క్రైస్ట్ అంటాడు ఇక్కడ. నేను క్రీస్తును సంపాదించుకొని, క్రీస్తును ఎలా సంపాదించుకుంటున్నాం? ఆయన మనకు ఒక భాగమయ్యేటట్టుగా మనం ఆయన సంపాదించుకోవట్లేదు, ఆయనలో మనము అంతర్భాగమయ్యేటట్లుగా మనం ఆయన సంపాదించుకుంటున్నాం. ఇక్కడ పౌలు యొక్క అనుభవం ఏమిటంటే, నేను క్రీస్తును సంపాదించుకొని ఒక 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 నిధి దొరికినట్లుగా నేను తవ్వి నేను క్రీస్తును సంపాదించుకొని. కాబట్టి ఈ యూనియన్ ఈ క్రీస్తులో మనకున్నటువంటి ఆ యొక్క ఐక్యత ఏదైతే ఉందో, ఆ క్రీస్తులో మనం గుర్తింపబడిన ఆ యొక్క ఆధిక్యత, భద్రత, గుర్తింపు ఏదైతే మనకు ప్రభు అనుగ్రహించాడో దాని ద్వారా మనం క్రీస్తులో అంతర్భాగం అవ్వటం లేదు, కానీ ఆయన మనం వాడవుతున్నాడు, లేక ఆయన మనం సంపాదించుకోగలుగుతున్నాము. నేను క్రీస్తును సంపాదించుకున్నాను అన్న మాటను మనం చూస్తాం. 3వ అధ్యాయం 10వ వచనంలో ఏ విధము చేతనైనా మృతుల నుండి నాకు పునరుత్థానము కలుగవలని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడిన ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము నేను ఆయన సంపాదించుకున్నాను. కానీ నేను కాగ్నిటివ్ యూనియన్, నేను ఆయనతో నా అనుభవాలలో నేను ఆయనను ఎరుగు నిమిత్తము, అందుకని ఆయన పునరుత్థాన బలము అని అంటాడు. కాబట్టి ఈరోజు ప్రభువుని ఆరాధిస్తూ ఉంటుండగా, ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుండగా, మన ఏ జ్ఞానంతో ప్రభుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము అని అంటే, మన మేధస్సుతో కాదు, లేక మన జ్ఞానముతో ఆయన మనం జ్ఞాపకం చేసుకోవటం లేదు, మన అనుభవ జ్ఞానముతో ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. 2వ పేతురు పత్రికలో కూడా ఆ మాట అంటాడు, అనుభవ జ్ఞానము అని అంటాడు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం అనుకుంటాను, 2-3 వచనం, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞాన మూలముగా. కనుక ఈరోజు అనుభవ జ్ఞానము ఇతరులతో పోలిస్తే ఆయన ఏమై ఉన్నాడో, ఇతరులతో పోలిస్తే వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, దేవతలందరి మధ్య ఆయన ఎటువంటి వాడుగా ఉన్నాడు. ప్రతిరోజు ఆయన మన జీవితంలో చేయుచున్న దానిని బట్టి ఆయన మనం తెలుసుకుంటా ఉన్నాం. ఆయనతో మాట్లాడుతూ ఉండగా, సహవాసం చేస్తూ ఉండగా ఆయన మనం మరింతగా తెలుసుకుంటా ఉన్నాం. ఆయనతో సమయం గడుపుతూ ఉండగా ఆయనను తెలుసుకుంటూ ఉన్నాం. రక్షింపబడిన మనం రక్షణ జ్ఞానములో ఎదుగుతూ ఉంటుండగా, అంటే ఆ అనుభవాలు, నేను మారుమనసు పొందినప్పుడు నాకున్న రక్షణ జ్ఞానం చాలా తక్కువ. నేను రక్షింపబడినప్పుడు ఒకటే, నేను పాపానికి చెరపట్టబడి ఉన్నాను, పాపపు చెరలో నుండి విడిపింపబడాలి, అదొకటే నాకున్నటువంటి లక్ష్యం. కానీ తర్వాత లేఖనాలు నేను ధ్యానం చేస్తూ ఉంటుండగా, పెద్దలు చెప్పగా నేను నేర్చుకుంటూ ఉంటుండగా, రక్షణ యొక్క భిన్నమైన అంశాలన్నిటినీ అవగాహన చేసుకుంటూ ఉంటుండగా, నా రక్షణలో నేను ఎదుగుతూ ఉన్న అనుభవంలోనికి వెళ్ళగలిగాను. ఫిలిప్పీలకు రాసిన, క్షమించాలి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట పేతురు జ్ఞాపకం చేస్తూ అంటాడు, రక్షణలో ఎదుగు నిమిత్తం అని అంటాడు. అంటే ద హోల్ కాంప్రిహెన్షన్ ఆఫ్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్, రక్షణ అనుభవంలో
నేను చీకట్లో ఉన్నాను అని అనుకోలేదు, అది నాకు వెలుగుగా అనుకున్నాను. కానీ తర్వాత నాకు అర్థమవుతూ ఉంది నేను చీకట్లో ఉన్నాను అని. కనుక రక్షణలో మనం ఎదుగు నిమిత్తము పౌలు అంటాడు, నేను క్రీస్తును తెలుసుకొనుట, టు నో హిమ్ ఇన్ పర్సనల్ రిలేషన్షిప్. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నేను క్రీస్తులో నేను దాచబడి ఉన్నాను, నేను క్రీస్తులో ఐక్యత కలిగి ఉన్నాను. ఐ హ్యావ్ మోర్ యాక్సెస్ నా. ఇప్పుడు నాకు క్రీస్తును మరింతగా తెలుసుకొనుటకు నాకు ప్రభు వనరు ఇచ్చాడు. ఏంటా వనరు అంటే ఆ ప్రభు నేను మరింతగా కనుక విశ్వాసి తన యొక్క రక్షణలో క్రీస్తు యేసు ప్రభు యొక్క సౌశీల్యతను, ఆయన యొక్క మూర్తిమత్వాన్ని, ఆయన యొక్క ఘనతలను, ఆయన యొక్క ప్రభావాలను, ఆయన మహిమోన్నతత్వాన్ని, ఆయనకి నేను ఏ విషయాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఏ విషయాలను బట్టి ఆయనను ఆరాధన చేయాలి. చాలాసార్లు ఆరాధన కృతజ్ఞతాస్తుతులు కలిసిపోతూ ఉంటాయి. కానీ ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయన ఆరాధన చేస్తూ ఉన్నాము. ఆయన ఏమి చేశాడో దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయితే నిష్పత్తి ఎంత ఉంది? ఎంత శాతము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, ఎంత శాతము ఆరాధన చేయగలుగుతున్నాం? ఆయన మహిమోన్నతత్వాన్ని, ఆయన ఘనతను, ఆయన ప్రభావాన్ని, ఆయనను గూర్చిన వర్ణన, ఆయన గూర్చిన కీర్తి, ఆయన గూర్చిన పొగడ్తలు, ఆయన గూర్చినటువంటి ప్రభావ మహిమలను పుంకాలుగా ఆ ప్రభు యొక్క సన్నిధిలో మనం ఆయన మనం ఘనపరచగలిగితే, పిల్లరా, ఆయనను ఎరిగిన వారు అనుభవాలలో వ్యక్తిగతంగా అనుభవించినటువంటి వారు, ఆయన పునరుత్థాన శక్తి ప్రతిరోజు నూతన పరిచే శక్తి. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు, కానీ ఆ రక్షింపబడిన వెంటనే సమస్తము పొజిషనల్ రైచియస్నెస్ మనకు వచ్చింది. అంటే మా పవిత్రతలో స్థితి వచ్చింది, కానీ పవిత్రతలో పరిపూర్ణత ఇంకా రాలేదు. ఆ పవిత్రతలో స్థితి నుండి పరిపూర్ణతలోనికి వెళ్ళడానికి ఆ పునరుత్థాన శక్తి యొక్క అనుభవం, అనగా నన్ను నూతన పరిచే ఎలిమెంట్, నన్ను పవిత్రీకరణ చేసేటటువంటి, నన్ను పవిత్రునిగా చేసేటటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా నేను ప్రతిరోజు నూతన ఆనందాన్ని, నూతన పవిత్రతను నేను అనుభవిస్తూ ఉంటుండగా నా రక్షణ యొక్క అద్దాలు మరింత తేటవుతూ ఉన్నాయి. ఆ అద్దాల యొక్క ఆ అద్దాలు క్లియర్ అవుతూ ఉంటుండగా నేను ప్రభువుని మరింత ఎక్కువగా నేను ధ్యానించగలుగుతూ ఉంటాను. కనుక ఏ విధంగా ఈ ఆదివారం ఏ విధంగా నూతనంగా ప్రభువును మనం ఆవిష్కరించగలం సంఘం ఎదుట? ఏ కోణాన్ని ప్రభు మనకు అనుభవాల్లో ఇచ్చాడు? ఏ ప్రభువును నూతన ఆవిష్కరణలో ఆ ప్రభువును మనం చూపించగలుగుతాం? చాలాసార్లు మన యొక్క స్తుతి ఆరాధనలు, మన యొక్క ఆరాధన తలంపులు చాలా వరకు అవి పాతవే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయేమో కదా. నేను క్రీస్తులో నేను రక్షణలో నేను ఎదుగుతూ ఉంటుండగా, క్రీస్తులో నూతన కోణాన్ని, నేను ఒక నూతన ఆవిష్కరణను నేను బైబిల్ యొక్క ప్రత్యక్షతలో, వాక్యానుసారమైన ప్రభు ప్రత్యక్షతలో నేను ఎరుగుతూ ఉంటుండగా, ఆ క్రీస్తు యొక్క ఆవిష్కరణ అంటే ఒక చిత్రకారుని యొక్క చేతిలో కుంచె ఉన్నట్టుగా నేను ఈ ఉదయకాలం ప్రభు మందిరానికి వెళ్ళినప్పుడు ఆ ప్రభువును ఎలాగున నేను డిపిక్ట్ చేస్తాను, ఎలాగ నేను ఆయన యొక్క చిత్రాన్ని ఒక హృదయములో ఆవిష్కరిస్తాను. ఈరోజు యొక్క ఆవిష్కరణ ఏమిటి అని అంటే, వీఆర్ హిడ్ ఇన్ క్రైస్ట్. మనము క్రీస్తులో ఉన్నాము, ఆయన యందు అగపడుచున్నాము. ఇట్ ఈస్ నాట్ నేను కాదు, నా మాట కాదు, నా భక్తి కాదు, నా పాట కాదు, నా వాక్య ధ్యానము కాదు. నేను క్రీస్తు యొక్క ప్రభావితముతో, క్రీస్తు యొక్క ప్రభావముతో నేను జీవించగలుగుతున్నాను. నన్ను చూసేవారు క్రీస్తు యొక్క ప్రభావాన్ని, క్రీస్తు యొక్క మహిమను, క్రీస్తు గుణశీలతను నాలో నుండి వారు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఆరాధన తలంపుగా ఈ మాట మన మనసులో పెట్టుకుందాం. వీఆర్ హిడ్ ఇన్ క్రైస్ట్. ఒక నూతన, మనకందరికి తెలిసిన మాట ఇది, కాకపోతే మరొకసారి ఈ మాట మనం ఆలోచన చేయడం ద్వారా ఆ క్రీస్తులో అగపడుచున్నాము. టుగెదర్ విత్ అనదర్, నేను ఆయనతో కలిసి, ఏ కాగ్నిటివ్ యూనియన్, ఒక
జ్ఞానపూర్వకమైన జ్ఞానపూర్వకమైన ఐక్యతను నేను ప్రభుతో కలిగి ఉన్నాను అనేటటువంటి ఆ ఆ యొక్క గుర్తింపు, ఆ యొక్క ఆధిక్యత, ఆ యొక్క ఐక్యత, ఆ యొక్క భద్రత, ఆ యొక్క ఆశ్రయము కలిగిన వానిగా నేను ప్రభుని మహింపరిచి ఆరాధించబద్ధుడినై ఉన్నాను అనే ఆ గొప్ప ఆలోచన మనల్ని ముందు కొనసాగిస్తూ ఉన్నది. ఇదే అధ్యాయంలో ఇదే అధ్యాయంలో ఇంకొక మాటను కూడా మనం చూస్తాం. ఎందుకు అని అంటే ఆరాధన ఎంతవరకు చేస్తాము అని అంటే ప్రభు వచ్చేంత వరకు ఆరాధన చేస్తానే ఉంటాం. అక్కడ వచ్చిన తర్వాత కూడా పరమందును కూడా సకల పరిశుద్ధులతో కలిసి ఆ ప్రభుని ఆరాధన చేస్తూ ఉంటాం. అయితే 20వ వచనం చూద్దాం. 20వ వచనం, 20వ వచనం, ఆయన యందు అగపడుచున్నాము, ఆయన యందు జ్ఞానము కలిగి ఉన్నాము, ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాము అంటాడు. 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనురక్షకుని నిమిత్తము, ప్రభువైన యేసుక్రీస్తు అనురక్షకుని నిమిత్తము మనము కనిపెట్టుకొనుచున్నాము. ఈ యొక్క భక్తి జీవితంలో ఆయనకు అగపడు నిమిత్తము, ఆయన అనుభవ జ్ఞానము కలిగిన వారంగా ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆరాధన ఎంతవరకు ప్రభుని ఆరాధిస్తూ ఉంటాం? ఆయన వచ్చేంత వరకు, ఆయన ప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు మనం ఈ లోకములో పరదేశులము, యాత్రికులమునై పైనున్న వాటినే వెతుకుతూ ఇహలోక సంబంధులము కాక ఆయన కొరకు రాయభారులమై ఉంటూ ఆ పవిత్ర జీవితాన్ని కలిగి ఒక వచనం జ్ఞాపకం చేసుకున్న మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, 3వ వచనం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును, ఈ నిరీక్షణ నేను ప్రభువుని చూస్తాను, నేను ప్రభు కొరకు కనిపెట్టుచున్నాను అనే నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. కనుక రక్షణలో కొనసాగింపు, ప్రోగ్రెసివ్ హోలీనెస్, ప్రోగ్రెసివ్ రైచియస్నెస్ ఏమిటంటే ఆయన ఆపాదించబడిన నీతి మనకు ఆయనలో ఒక స్థితినిచ్చింది. ఆపాదించబడిన నీతి ఆయనలో మనకు ఒక స్థితిని ఇచ్చింది, ఒక గుర్తింపునిచ్చింది, ఆధిక్యతను ఇచ్చింది. అయితే ఆయనలో కొనసాగే నీతి, ఆ నీతిలో నేను కొనసాగుతూ ఉంటుండగా ఆ ప్రభు కొరకే నేను కనిపెట్టుకొనుచున్నాను. కనుక ఆరాధనలో మన నిరీక్షణ వ్యక్తపరచుట ఏమిటంటే మనల్ని మనం పవిత్రులుగా కాపాడుకొనుట యందు మరింత శ్రద్ధ కలిగిన వారంగా ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నా. ఒక మాట గుర్తొస్తా ఉంది. అదేమిటంటే ఎవరినైతే ఆరాధిస్తున్నామో 115వ కీర్తన ఒక చక్కని మాట ఉంటుంది, వారు విగ్రహాలను పూజిస్తున్నారు. ఒక మాట జ్ఞాపకం చేసుకుని మనం ముగిస్తాం. 115వ కీర్తన 8వ వచనం, 115వ కీర్తన 8వ వచనం, వాటిని చేయవారును వాటి యందు నమ్మికించు వారందరూ అట్టివారై ఉన్నారు. వాటిని చేయవారును వాటి యందు నమ్మికించువారును అట్టివారై ఉన్నారు. ఆ విగ్రహాలను పూజించేవారు, విగ్రహాలను ఆరాధించేవారు అట్టివారై ఉన్నారు. ఒక మాట మనసులో పెట్టుకుందాం. అదేమిటంటే ప్రభువుని ఆరాధించేవారం, ప్రభు యందు నమ్మిక ఉంచేవారం, ఆయన ఆరాధిస్తూ ఉంటుండగా, ఆయన యందు నమ్మిక ఇస్తూ ఉంటుండగా మనము ఆయనలాగా మార్చబడుతూ ఉన్నాము. విగ్రహాలను పూజించిన వారు అలా మారుతున్నారే, మరి జీవము గల దేవుని ఆరాధించిన వారు. కనుక ద ఇంపాక్ట్ ఆఫ్ వర్షిప్ ఇన్ బిలీవర్స్ లైఫ్, విశ్వాస యొక్క జీవితంలో ఆరాధన యొక్క ప్రభావం ఏమిటంటే ఆయనలో ఉన్న భిన్నమైన కోణములు మనం ఆరాధిస్తూ ఉంటుండగా ఆయన స్వరూప స్వభావములోనికి
ఆయన స్వరూప స్వభావంలోనికి మనం మార్చబడుతూ ఉంటాం. ఏ గుణశీలతను, ఏ వ్యక్తిత్వాన్ని, ఏ ప్రభావ మహిమలనైతే మనం హెచ్చించి ఆయన ఆరాధన చేస్తున్నామో, పరిశుద్ధాత్మ దేవుడు వాటిని మన హృదయాల్లో ఇంప్లాంట్ చేస్తాడు. ఆ వ్యక్తిత్వ స్వభావంలోనికి మనల్ని మార్చివేస్తాడు. ఆ ప్రక్రియ కొరకే కదా నీవు నేను క్రీస్తునందు అగపడుచున్నాము. మనము క్రీస్తునందు అగపడుట యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆయనతో అంటుకట్టబడి ఆయనలాగా ఫలించినట్లు, ఆయన 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 యొక్క వ్యక్తిత్వ ఫలాలు మనం ఫలించినట్లు ఆ క్రీస్తు ప్రభువులో మనము ఏకమై ఉన్నామన్న గొప్ప ఆధిక్యతను ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ కొద్ది మాటల ద్వారా ప్రభు మన హృదయాలను ఆయన పాదముల చెంతకు ఆకర్షించునుగాక. మంచిది. ఆరాధనకు సహాయకరంగా ఇంతవరకు లేఖనాలు విన్నాము. కాబట్టి మనం ఆరాధించే వారమై ఉండగా ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా అలా గుర్తించాలి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధుడై ఉండండి. విధంగా ఆయనలో అనుభవపూర్వకంగా మరి ఆయన ఎలాగూ జీవించాడు, అలాగూ ఆయన మాదిరికరంగా గురుకులో జీవించి మరి నూతనంగా ఆయన స్థుతించే విధానంలో తిరిగి మరి ఆరాధన ముందుకు కొనసాగుతాం. అంటే మాటి మాటికి స్థుతులు ఎలా చెల్లిస్తామో అదే విధం కాకుండా దాంట్లో వేస్తున్నందుకు పడ్డ వారమై ప్రభుని స్థుతించాలి. దినదినము అనుభవం కలిగిన వారమై ఆరాధన ఉండాలనే లేఖనాలు చూశాం. ఈ సమయంలో మరి ఒకరు ప్రభువుని స్థుతిస్తారు, ఒకరు మరి ఆరాధన పాట పాడి క్లుప్తంగా ముగిస్తారు. జగతికి పునాది నీవెనే, మాలో నీవు పేరి నీవేనని, మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని, మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని, మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని, ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసార నిన్నే కీర్తింతుము, మా మనసార నిన్నే కీర్తింతుము. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసార నిన్నే కీర్తింతుము, మా మనసార నిన్నే కీర్తింతుము. ప్రేరేపింపబడ్డారు, స్థుతులు చెల్లిస్తారు. మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, స్తోత్రములోనైనా స్తుతులు ప్రభువా, మా జీవితంలో మరొక పరిశుద్ధమైన దినమిచ్చావు స్వామి, నీకు వందనాలు. గొప్ప దేవుడు స్వామి, నీకు స్తుతులు. స్తోత్రములోనైనా మహాగణుడవు, మహాపరిశుద్ధుడవు, దయగలిగిన వాడవు, కృప కలిగిన దేవుడవు, సర్వోన్నతుడవు, సర్వాధికారుడవైన దేవుడవునైనా అది నిబంధమైన రక్తం, ఏ పాపము దోషము లేని రక్తం. ఆ రక్తముతో మా పాపాలని కడిగి వేసావయ్యా. ఒక బొట్టు లేకుండా రక్తమంతా కార్చావయ్యా, నీకు స్తోత్రములు.
ఆఖరికి నా కొరకు మా కొరకు తండ్రి ఆ కలవర శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడో దినమున లేచిన నా సజీవుడానికి స్తోత్రములు. రానయున్న దేవానికి స్తోత్రములు. మీరు గొప్ప దేవుడు గనక మహిమ ఘనత ప్రభావములను మీకు ఒప్పజెప్పుకుంటూ నా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమె మంచిది. ఆ ప్రభును స్తుతించి ఆరాధించిన ప్రియులు మరి శివయ్యకు చంద్రన్నకు ప్రేమ వందనాలు. ఈ సమయంలో మరి మన మధ్య తిమోతన్న ఉన్నారు. ఫిలిప్ తిమోతన్న గారు. ఆ సమయం కొద్దిగా ఉంది. మరి వాక్య పరీక్షగా జరిగిస్తారు. 6:20 దాకా చెప్పండి అన్న, పర్లేదు. ఓకే, ఓకే, సరే అన్న. మంచిదన్నా. అదే ఇందాక మనం ఆలోచన చేసిన ఆలోచనలో నుండే మరి ఇంకా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసే ప్రయత్నాన్ని మనం చేద్దాం. కొంచెం ఎందుకు ఆరాధనల్లో నూతనత్వం కనబడటం లేదు అనేది, స్టీరియోటైప్ ఆరాధనలు ఎందుకు ఉంటున్నాయి? చాలాసార్లు సంఘాలలో యవనస్తులు బడకపోవడానికి ఆరాధన రక్షింపబడిన వారే, కానీ సంఘాలలో మనం స్తుతులు చెల్లించేటప్పుడు, మనం ప్రభుని ఆరాధన చేసేటప్పుడు నూతన ఆవిష్కరణ అనేది, నేను ఒక మాట ప్రయోగించాను, నూతన ఆవిష్కరణ. ప్రభుని ఏ విధంగా మనం నూతనంగా ఆవిష్కరించగలం? హౌ కెన్ వి పోర్ట్రే క్రైస్ట్ ఇన్ ఏ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్షియల్గా ఎలాగ మనం ఆయన డిపిక్ట్ చేయగలం? అంటే అది బైబిల్లో లేనిది కాదు, బైబిల్లో వాక్యానుసారమైనదే. వాక్యానుసారమైన విధానంలోనే మనం ఏ విధంగా క్రీస్తు యేసు ప్రభుల వారిని మనం ఆవిష్కరించగలం, ఏ విధంగా ఆయన మనం చూపించగలం. దట్ వుడ్ రియల్ ఎక్సైట్ పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రజలు ఉత్సహించినట్లు, సంతోషించినట్లు ఏ విధంగా మనం చేయగలము అన్నప్పుడు 2 ఆలోచనలు మనం పక్కన పెట్టుకుంటే, ఒక విశ్వాసి రక్షణలో ఎదుగుతూ ఉంటుండగా క్రీస్తు యొక్క భిన్నమైన కోణములను రక్షణ అనే సిద్ధాంతపరమైన గొప్ప అంశములో, ఇది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఒక గొప్ప గ్రాండ్ థీమ్ ఆఫ్ బైబిల్కు ఉన్నటువంటి గొప్ప థీమ్ ఏమిటంటే మానవుల రక్షణ. ఈ గొప్ప థీమ్ని, ఈ గొప్ప అంశాన్ని మనం ఏ విధంగా ప్రజల ముందు మనం కనుపరచగలుగుతాం? దానికి పుస్తకాలు ఏమున్నాయి? దానికి తలంపులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి మనం తవ్వి తీసుకురాగలం అని అంటే, పౌలు యొక్క అనుభవం ఏమిటంటే ఇది వ్యక్తిగత అనుభవమే అంటాడు. యువర్ ఓన్ పర్సనల్ గ్రోత్ ఇన్ సాల్వేషన్. రక్షణ విషయంలో నా యొక్క సొంత అనుభవమే క్రీస్తును నూతనంగా ఆవిష్కరించడానికి సహాయం చేస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు మా మధ్యకు ట్రాన్స్లేషన్ చేయడానికని వచ్చి, అన్నా మంచి ప్రసంగాలకు పుస్తకాలు ఏమైనా ఉంటే చెప్పన్నా, మంచి ఆరాధన తలంపులకి ఏమైనా పుస్తకాలు ఉంటే ఇవ్వన్నా అని అడిగాడు. మంచి ప్రసంగాలకు పుస్తకం, మంచి ఆరాధన తలంపులకు పుస్తకాలు అనేవి మన సొంత జీవితమే ప్రియులారా. అండ్ అవర్ యూనియన్ విత్ క్రైస్ట్, మనం క్రీస్తుతో ఏకమై ఉన్న విధానంలోనే, మన ఐక్యతలోనే మనం ప్రభుని మనం హెచ్చించగలుగుతాం, మన వ్యక్తిగత అనుభవంలోనే. అయితే ఆ వ్యక్తిగత అనుభవంలో, అనుభవాలలో మనం ఆలోచన చేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఇతరులతో పోల్చినప్పుడు 86వ కీర్తనలో ఒకసారి దావీదు యొక్క
అనుభవాన్ని మనం చూస్తే దావీదు 86వ కీర్తనలో 5వ వచనం, 86వ కీర్తన 5వ వచనం, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపు. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్ర పెట్టెదను. ఇందులో నాకు నా ఆపత్కాలమందు అనే పెర్సానిఫికేషన్ మనం చూస్తాం. అంటే ఆయనకి వ్యక్తిగత అనుభవాలలో దేవుడు దయాళుడు అని, క్షమించుటకు సిద్ధ మనస్సు కలవాడు అని, ఇది దావీదు యొక్క అనుభవంగా మనం చూస్తాం. ఈ 86వ కీర్తనలో ఇంకొక మాట కూడా మనం గమనించి 8వ వచనం చూడండి. 8వ వచనం, ప్రభువా నీవు మహత్యములు గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయవాడవు, నీవే అద్వితీయుడవు. 9వ వచనం చూడండి, ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. రక్షణలో ఎదుగుతూ దేవుని యొక్క జ్ఞానములో ఎదుగుతూ భక్తుడు ప్రభువును మరింత లోతుగా ఎరిగిన వాడే ప్రభువును ఆవిష్కరిస్తూ ఉన్నాడు. 3 వచనాలు మనం ప్రాముఖ్యంగా చూస్తాం. 5వ వచనం, 8వ వచనం, అలాగనే 15వ వచనం, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. ఎలాగ ఈ మాటలు చెప్పగలుగుతున్నాడు? మనమైతే దావీదు అనుభవాన్ని కాపీ కొడతాం, మనమైతే పౌలు యొక్క అనుభవాన్ని కాపీ కొడుతున్నాం. క్షమించండి, ఆ మాట కాపీ కొడుతున్నామని అంటే అంతకు మించిన మార్గం మనకు లేదు. కానీ అవి నా జీవితాన్ని నేను ఎలాగ అనుభవాలలో నేను అది మిళితం చేసుకోగలుగుతాను. నా ఆత్మీయ ప్రయాణంలో ప్రతి సేవకుడు, ప్రతి సంఘ పెద్ద, ప్రతి ఆత్మీయుడు తన ఆత్మీయ ప్రయాణంలో హౌ గాడ్ షోన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ బిగ్ వే, దేవుడు తనను తాను ఏ విధంగా మీకు బయలుపరుచుకున్నాడు అనేది మనం వ్యక్తిగతంగా ఆవిష్కరించగలగాలి. ఆ నూతనత్వాన్ని అదే హెబ్రీ పత్రిక, అదే మొదటి పేతురు పత్రిక, అదే ఎఫెసీ పత్రిక, అదే ఫిలిప్పీ పత్రిక, వాటిల్లోనే ఆరాధన చేసేటప్పుడు వీఆర్ లూజింగ్ ద ఎక్సైట్మెంట్ ఆఫ్ ది, ప్రజల యొక్క ఆసక్తిని కోల్పోతున్నాం. ప్రజల యందు ఆసక్తిని కోల్పోతున్నాం, వారి యొక్క ఏకాగ్రతను కోల్పోతున్నాం, వారు స్విచ్ ఆఫ్ అయిపోతున్నారు. ఆరాధన తలంపులను బైబిల్ పట్టుకుని ఒక సంఘ పెద్ద సేవకు నిలబడేటప్పటికీ యవనస్తులు సంఘంలో ఉన్న వారు అందరూ అదే చెప్తాడులే. కానీ క్రీస్తు యొక్క నూతన ఆవిష్కరణను, ఒక నూతనత్వాన్ని, ఆయనలో నూతన కోణాన్ని, మరలా చెప్తున్నాను, నూతనత్వం అని అంటే వాక్యంలో లేనిది కాదు. కానీ మన వ్యక్తిగత అనుభవంలో ఈ వారం అంతటిలో నేను ఏంటి ప్రభుని నూతనంగా ఎరగగలిగాను, ఒక నూతన సత్యాన్ని నేనేమి నేర్చుకోగలిగాను, నేను వెళ్తున్న ప్రయాణములో క్రీస్తుని ఏ విధంగా నేను రుచి చూడగలిగాను. పదిహేనవ వచనం 86వ కీర్తన 15, ప్రభువా నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహించము, నీ సేవకురాలి ఇందులో ఈ కీర్తనలో 7 మారులు ప్రభువా ప్రభువా అని పిలుస్తాడు. ఎలోహిం ప్రభువా అంటాడు. యెహోవా అని ప్రారంభించాడు. 86వ కీర్తన ప్రారంభంలో యెహోవాని మనం చూస్తాం. 17వ వచనంలో యెహోవాని చూస్తాం. 2 మారులు యెహోవా అని అంటాడు. కానీ మధ్యలో 7 మారులు ఎలోహిం అంటాడు. ఎవరి ఎలోహిం? ఏ గాడ్ హూ కెన్ బి రిలేటెడ్ టు హిమ్. యెహోవా సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో నివసించేవాడు యెహోవా అయితే,
అదే యెహోవా ఎలోహిమ్గా ఆయన తన ప్రజలతో అనుబంధంలోనికి రాగలిగాడు, తన ప్రజలతో ఔన్నత్యంలోనికి వచ్చాడు. హీఈస్ ఎ రిలేషనల్, ఈజ్ నాట్ కాగ్నిటివ్ ఇంటలెక్చువల్ రిలేషన్ కాదు. ఆయన హృదయముతో తత్సంబంధాన్ని పెట్టుకొని సహవాసము చేయగలిగినటువంటి అనుభవం ఇది. కనుక దావీదు ఇతర దేవతలతో పోల్చి తన అనుభవాలతో పోల్చుకొని తన వ్యక్తిగత జీవితంలో జరిగిన సందర్భాలలో ఆయన చూచుకొని 13వ వచనం చూడండి. నా దేవా, ప్రభువా, నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. గమనించారన్నమాట, నీ కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. 13వ వచనం, పాతాళ అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దావీదు వెళ్ళిన ఆ యొక్క అనుభవాలు, నేను అనుకుంటాను మనం ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికే దావీదును దేవుడు అటువంటి కష్టమైన పరిస్థితులు గుండా ప్రయాణింప చేశాడేమో అని అనుకుంటాను నేను. ఆయన ప్రవక్త, దావీదు వాగ్గేయకారుడు, దావీదు ప్రభు హృదయాన్ని ఎరిగినవాడు. కానీ దావీదును దేవుడు విడిచిపెట్టేశాడు అనేక సార్లు. అంటే భక్తుని యొక్క జీవితంలో జరిగే అనుభవ సంఘటనలు దేనికి ఉపయోగపడ్డాయి? టు నో హిమ్ మోర్, ఆయనను ఎక్కువగా ఎరుగుటకు ఉపయోగపడ్డాయి, ఆయన నూతన ఆవిష్కరణ చేయడానికి. ఇప్పుడు 86వ కీర్తనలో దావీదు దేవుని ఆవిష్కరిస్తూ ఉన్నాడు. ఎలాగ ఆవిష్కరించాడు? దయాళుడుగా, క్షమించుడుకు సిద్ధ మనసు కలవానిగా, మహత్యములు గల ఆశ్చర్యకార్యములు చేయవాడుగా. ఇంగ్లీష్లో అయితే 3 పదాలు వాడబడ్డాయి. 5వ వచనంలో దౌ లార్డ్ ఆర్ట్ గుడ్ అన్నాడు. 10వ వచనము అంటే మనకి 8వ వచనం, కానీ ఇంగ్లీష్లో 10వ వచనంలో ఉంది. ద వాట్ గ్రేట్ అన్నాడు. 15వ వచనంలో ద వాట్ గ్రేషియస్ అన్నాడు. ఈజ్ ఎ గుడ్ గాడ్, ఈజ్ ఎ గ్రేట్ గాడ్, ఈజ్ ఎ గ్రేషియస్ గాడ్. ఆయన దయాళుడు, ఆయన మంచి దేవుడు, ఆయన గొప్పవాడు, ఆయన ఆశ్చర్యకార్యములు మహత్కార్యములు చేయగల అద్వితీయ దేవుడు. యేసుక్రీస్తు ప్రభువే కాదు అద్వితీయుడు, అద్వితము కానివాడు, ఏకాంగుడిగా ఆయన ఒక్కడై ఉన్నాడు. ఇతరులతో పోలిస్తే ఆయన లాంటి వారు లేరు. ఆయన అద్వితీయుడు. 8వ వచనంలో ఆయన అద్వితీయుడు. తర్వాత 15వ వచనంలో ఆయన గ్రేషియస్, ఆయన దయాదాక్షిణ్యములు కలిగినటువంటి వాడు, కృపాసత్యములతో నిండినవాడు. పిల్లరా, దావీదు దేవుని గురించిన ఘన కీర్తి వర్ణన, ఆయన విశేషతలు ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. రిపిటేటివ్గా అంటే అదే మాటలు ప్రతి ఆదివారం మనల నుంచి మనం ముందు కూర్చున్నటువంటి సహోదరులు పోయిన వారం ఏ స్తుతులు చెల్లించామో అదే స్తుతిని వినాలి అన్న ఆసక్తితో వారు లేరేమో అని అనుకుంటా ఉన్నాను. వారు నూతన పందాలో క్రీస్తును యొక్క ఆవిష్కరణను వారు చూడాలి, వారు వినాలి, వారు ఆ ప్రభు యొక్క కోణాన్ని. దానికి భక్తుని యొక్క అనుభవాలు చాలా విశేషం. పిల్లరా, మీ యొక్క నా యొక్క అనుభవాలు, మీ యొక్క నా యొక్క జీవితంలో జరుగుతున్న సంఘటనలు, సంభవాలు, ప్రభు యొక్క ప్రమేయం, ప్రభు ఏదైతే చేస్తున్నాడో వాటి అనుభవాలలో నుండి క్రీస్తు యొక్క ఆవిష్కరణలు బయటకు రావాలేమో అన్న ఉద్దేశాన్ని ప్రభు మన దగ్గరకు తీసుకొని వస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి పౌలు యొక్క అనుభవం, దావీదు యొక్క అనుభవాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, నేను ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము నేను ఇతరులతో పోల్చితే ఆయన ఏమై ఉన్నాడో. నేను చారిత్రాత్మకమైన క్రీస్తును ప్రకటించాలని కాదు. హిస్టారికల్ క్రైస్ట్ ఈజ్ వెరీ వెల్ నోన్. చారిత్రాత్మక క్రీస్తు, ఆయన గురించి సరైన సిద్ధాంతం కాదు. సిద్ధాంతాలు ప్రజలకు తెలిసే ఉన్నాయి. ఆయనకు నైతిక మాదిరి ప్రజలకు తెలిసే ఉంది. మన పక్షంగా ఆయన సిలువలో చేసిన పని ప్రజలకు తెలిసే ఉంది. అయితే దాని వెనుక ఉన్న ఆయన ఔన్నత్యం, దాని వెనుక ఉన్న ఆయన గొప్ప
వ్యక్తిత్వం, ఆయన మూర్తిమత్వం ఇంకా నేనేదో తెలుసుకోవలసి ఉందేమో, ఇంకా నేనేదో అన్వేషించవలసి ఉందేమో, ఇంకా నేను అనుభవపూర్వకంగా క్రీస్తును నా హృదయముతో నేను ఎరగవలసి ఉన్నదేమో. ఆ క్రీస్తును నా అనుభవాలలో నేను గ్రహించిన ఆ క్రీస్తును, భక్తుల యొక్క అనుభవాలలో నేను ఎరగని ఆ క్రీస్తును, ఆ దైవాన్ని నేను సంఘానికి ఆవిష్కరించాలి. అప్పుడు కదా ప్రతి ఆదివారం ఒక నూతన ప్రసంగాన్ని వినడానికి కాదు, ఒక నూతన ఆరాధన తలంపును వినడానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క నూతన మహిమోన్నతమైన ఆయన వ్యక్తిత్వపు ఆవిష్కరణ చూడడానికి. కాబట్టి ఇతరులతో పోల్చితే ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకునుట, ప్రతిరోజు ఆయన మన జీవితంలో చేయుచున్న దానిని బట్టి ఈరోజు నాకు ప్రభు ఏమి నూతనంగా అయి ఉన్నాడు, ప్రభు నేను ఏమి నూతన కోణాన్ని నేను ప్రభుని ఎరగగలుగుతున్నాను. ఆయనతో మాట్లాడుతూ ఆయనతో సహవాసము చేయించు ఉంటుండగా నేను ఆయన ఏమి తెలుసుకుంటూ ఉన్నాను. ఆయనతో సమయం గడుపుతూ ఉంటుండగా నేను ఆయనలో మమేకమై, ఆయనలో ఐక్యమై, ఆయనతో మమేకమై నేను ఏమిటి ఆయనలో క్రొత్తదనాన్ని నేను రుచి చూడగలుగుతున్నాను. చక్కని పాట, రుచి చూచి ఎరిగి తిని ప్రభు ఉత్తముడనియు. కానీ మనం ప్రతిరోజు రుచి చూస్తూ ఉన్నాము కదా, ప్రతిరోజు ఆయనను అనుభవిస్తూ ఉన్నాము కదా, ప్రతిరోజు ఆయనను కొంత ఆస్వాదిస్తూ ఉన్నాము కదా. మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకొని ప్రతిరోజు ఆయనకు మన జీవితాన్ని సమర్పించుకున్నట్టు ద్వారా నేనేమి ఆయనను తెలుసుకుంటూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువును నేను ఎరుగుట, నేను తెలుసుకొనుట. భక్తులు ఆ ప్రభువుని మరింతగా తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారు? వారి యొక్క ఆత్మీయ ప్రయాణంలో ఆయన తెలుసుకున్నారు. అపోస్తలుడు పౌలు ఆ పునరుత్థాన శక్తి అంటాడు. ఏంటి శక్తి? ఏంటి పవర్? మనం ఎక్కువగా శక్తి గురించి మాట్లాడడం, పెంతెకోస్తు సంఘాల వారు ఎక్కువగా శక్తి గురించి మాట్లాడుతూ ఉంటారేమో. బ్రదర్ అసెంబ్లీ వారు శక్తి అక్కర్లేదు అని ఎవరో ఒక ఆయన కామెంట్ చేశాడు. లేదు లేదు లేదు, మన శక్తి నిగూఢంగా ఉంది. మన శక్తి బయటకు కనబడేది కాదు. మన శక్తి ఆ ప్రభు యొక్క సాన్నిధ్యం ద్వారా, ఆ ప్రభు మనలో నివసించుట ద్వారా, ఆ పునరుత్థాన శక్తి అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ పునరుత్థాన శక్తి ఆయన పునరుత్థాన బలమును, ఆయన పునరుత్థాన శక్తిని ఎరుగు నిమిత్తము, ఎరుగుట వ్యక్తిగత అనుభవం. అది ఎరుగుట అనేది అనుభవం. ఆయనను నేను ఎరుగుతున్నాను నా అనుభవాలలో ఆయన పునరుత్థాన శక్తి ప్రతిరోజు నూతన పరిచే శక్తి. హౌ ద పవర్ ఆఫ్ రిజరక్షన్, పునరుత్థాన శక్తి నన్ను ప్రతిరోజు పవిత్రునిగా చేస్తా ఉంది. ప్రతిరోజు మృతతుల్యమైన మన శరీరములో పాపమునకు లోనైన అవయవాలను జయించడానికి ఆ పునరుత్థాన బలం ఎలాగ సహకరిస్తూ ఉందో. ప్రతిరోజు విశ్వాసికి ఒక యుద్ధమే, ప్రతిరోజు ఒక యుద్ధమే, ప్రతిరోజు ఒక పోరాటమే. సేవకులైన వారికి, సంఘ పెద్దలైన వారికి మరింత పోరాటం. మన అవయవాలలో ఉన్న ఆ పాపము మనలను పాపమునకు అప్పగించాలని కళ్ళు మన మీద ఆధిపత్యాన్ని తీసుకుంటా ఉన్నాయి. మన నాలుక మన మీద ఆధిపత్యాన్ని తీసుకుంటా ఉంది. మన యొక్క స్కిన్, మన చర్మము మన మీద ఆధిపత్యాన్ని మన అహం మన మీద ఆధిపత్యాన్ని, మన గర్వం మన మీద ఆధిపత్యాన్ని తీసుకుంటూ ఉంటుండగా ఆ పునరుత్థాన శక్తి ఎలాగూ వాటిని అణచివేయగలుగుతూ ఉంది. అనుభవం. అపవిత్ర ఆలోచనలను ఎలాగూ ఆ పునరుత్థాన శక్తి, లోకాన్ని, సాతానుని ఆ పునరుత్థాన శక్తి బలము నాలో ఆ విజయాన్ని ఇవ్వగలుగుతుంది. ప్రతిరోజు జీవితాన్ని ఎలాగో నూతన పరచగలుగుతున్నాం. ఎక్సైట్మెంట్ ఆఫ్ అ న్యూ క్రిస్టియన్ లివింగ్. ప్రతిరోజు క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఆ నూతన ఉత్తేజం, ప్రార్థించడానికి ప్రోత్సాహం, వాక్యం ధ్యానించడానికి ఆ ఉరుకులు పరుగులు, ఆ నూతన ఆనందం
సేవకుల్లో కూడా చాలాసార్లు నిర్లిప్తత, లేక సేవకుల్లో పెద్దల్లో నాలో చాలాసార్లు జరిగింది. ఐ వాజ్ నాట్ ఎక్సైటెడ్. నేను చాలాసార్లు ఉత్సాహంగా ఉరుకులు వేస్తూ నేను పుల్పిడి దగ్గరికి వెళ్ళిన సందర్భాలు నాకు జరగలేదు. ఆ ఉత్సాహం నాలో కరువైంది. ఆ పునరుత్థాన బలం, ఆ మరణకరమైనటువంటి ఆ శరీరాన్ని, ఆ యొక్క మనలో ఆ పాప స్వభావము ఏదైతే ఉందో, మన సాధారణమైన విశ్వాసుల కంటే మన అతీతులం కాదు. వీఆర్ మోర్ ఫ్రాజల్ దెన్ దెమ్. మనం సాధారణమైన విశ్వాసుల కంటే అతీతులం కాదు. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు వారే మనకంటే బెటర్ స్పిరిచువల్ పొజిషన్లో ఉన్నారేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. వాస్తవికంగా సిలువ దగ్గరికి మనం వస్తూ ఉంటే ఆ సమృద్ధి జీవం, ఆ పునరుత్థాన శక్తిలో, పునరుత్థాన బలములో ఆ సమృద్ధి జీవం అన్నాడు ప్రభు యోహాను సువార్తలో. ఆ సమృద్ధి జీవం, అబండెంట్ లైఫ్, ఆ జీవాన్ని అనుభవిస్తూ అనంతమైన సమృద్ధి, ఆ జీవాన్ని మనలో అనుభవిస్తూ ఆ పునరుత్థాన బలాన్ని, పౌలు అంటాడు ఆ పునరుత్థాన బలం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో పౌలు యొక్క సొంత అనుభవం, ఆ పునరుత్థాన బలం, ఆ పాపాన్ని, పాప స్వభావాన్ని, పాప శక్తిని మనలో, ఆ పోరాటం, మనలో యుద్ధం జరుగుతూ ఉంది. శరీరం ఒకవైపు, ఆత్మ ఒకవైపు, ఈ రెండింటి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుండగా మనకు తెలిసిన వచనమే, కానీ పౌలు బీయింగ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడుగా, అపోస్తలుడుగా చాలా దినాలు ప్రభు పరిచర్యలు కొనసాగిన వాడుగా తను చెప్తా ఉన్నాడు, నాలో అంతరంగికంగా పోరాటం జరుగుతూ ఉందని. 7వ అధ్యాయం 19 వచనాలు, పై వచనాలు మనం చూస్తే, నా శరీరం అందు 18వ వచనం, నా శరీరం అందు అనగా నాయందు అనగా నా శరీరం మందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదు. మేలైన చేయవలన కోరిక నాకు కలుగుతున్నది, కానీ దాన్ని చేయటం నాకు కలుగట్లేదు. నేను చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరని కీడు నేను కోరని దానిని చేసిన దాన్ని చేయనిది నాయందు నివసించు పాపమే. అంటే అపోస్తలుడు పౌలు యొక్క జీవితంలో ఏమి నివసిస్తూ ఉంది? నాయందు నివసించు పాపమే ఇకను నేను కాను. అంటే నాలో ఉన్న ఒక బలీయమైన పాప స్వభావము నన్ను చెరపట్టి నన్ను పాపమునకు అప్పగిస్తూ ఉంది. 23వ వచనం, వేరొక నియమము నా అవయవం ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నా మనసునందున ధర్మశం పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుచున్నది. ఇక్కడ పునరుత్థాన శక్తి యొక్క ప్రవేశం. పునరుత్థాన శక్తి ఏం చేస్తూ ఉందంటే, విశ్వాస యొక్క జీవితంలో పాపాన్ని, పాప స్వభావాన్ని చెరపట్టి లోపరిచే ఆ యొక్క ప్రక్రియలో మనను ప్రభు కొరకు గెలుస్తూ ఉంది ప్రతిరోజు. ఇట్స్ విక్టోరియస్ ప్రతిరోజు మన యొక్క శరీరాలలో. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఈ నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుండగా, హౌ వి బిగిన్ టు అన్ఫోల్డ్ ద గ్రేట్నెస్ ఆఫ్ క్రైస్ట్, ఈ విధంగా ప్రభు చేస్తూ ఉంటుండగా ఆ పునరుత్థాన, ఎలా అనుకుందాం, ఆయన పునరుత్థాన శక్తి ప్రభావములో నేను క్రీస్తును ఏ విధంగా తెలుసుకొనుచున్నాను, అది రక్షణలో ఎదుగుట. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన శక్తి ప్రభావములో నన్ను ఆయన కాపాడుతూ ఉంటుండగా, పాపము నుంచి కాపాడుతూ ఉంటుండగా, నేను క్రీస్తు యొక్క నూతన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా నేను ఆవిష్కరించగలను, ఏ విధంగా తెలుసుకొనగలుగుతున్నాను. మన వ్యక్తిగత ధ్యానాలు, మన వ్యక్తిగత అనుభవాలలో నుండి క్రీస్తును ఎరిగి క్రీస్తును ఆవిష్కరిస్తూ ఉంటుండగా కాబట్టి నేను క్రీస్తులో అగపడుచున్నాను అని అంటాడు. రెండవది, నేను క్రీస్తును తెలుసుకొనుచున్నాను అని అంటాడు. నేను క్రీస్తులో తెలుసుకొనుచున్నాను. నేను క్రీస్తును తెలుసుకోవడానికి నాకున్న వనరు ఏమిటంటే, నేను క్రీస్తులో అగపడుచున్నాను.
నేను క్రీస్తుకు అత్యంత సమీపస్తునిగా ఉన్నాను. మై హార్ట్ ఈజ్ సో క్లోజర్ టు క్రైస్ట్. నా ఆత్మీయ ప్రయాణములో నేను ఆ ప్రభు యొక్క హృదయానికి చాలా చేరువగా ఉన్నాను. నేను ఆయన తెలుసుకొనుచున్నాను. ఆయన ఆయన బలము నాలో పనిచేస్తూ ఉంది. కాబట్టి అంటాడు, నేను ఆయన నా పౌరస్థితి పరలోకమందున్నది. ఇన్ కాంట్రాస్ట్ ఈ విషయాన్ని మనం ఒక మాట చూచి మనం ముగించుకుంటాం. అదేమిటంటే, నేను క్రీస్తులో నేను క్రీస్తులో అగపడుచున్నాను. నేను క్రీస్తును ఎరుగుతూ ఉన్నాను. నేను క్రీస్తును తెలుసుకుంటూ ఉన్నాను. నేను నా పౌరస్థితి పరలోకమందున్నది కనుక నేను క్రీస్తు కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఇందాక మనం చదువుకున్నాము వచనాన్ని, నేను ప్రభు కొరకు కనిపెట్టుకొనుచుండగా నేను పవిత్రీకరణ చేయబడుతూ ఉన్నాను. అండ్ బికమ్ హోలియర్. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత పరిశుద్ధునిగా, పోయిన నెల కంటే ఈ నెల మరింత పవిత్రునిగా, ప్రోగ్రెసివ్ హోలీనెస్, పొజిషనల్ హోలీనెస్ ఉంది మనకు. అగపడుచు మనం పవిత్రీకరణలో ప్రారంభ దశలో మనం క్రీస్తులో అగపడుచున్నాము. అయితే కొనసాగింపులో మనం ఆ పని కొనసాగుతూ ఉంటుండగా వినండి, మనలో క్రీస్తు రూపము సంతరించుకుంటా ఉంది. ఐ బికమింగ్ మోర్ లైక్ హిమ్. ఆయనలో నేను మార్చబడుతూ ఉన్నాను. అదే 1 యోహాను 3:3 మనం చూసాం. అంత మాత్రమే కాదు, మన పౌరస్థితి పరలోకమందున్నది కాబట్టి మనం రాయబారులం అంటాడు 2 కొరింథీ 5:20. మన పౌరస్థితి పరలోకమందున్నది కనుక, 1, మనం పవిత్రులుగా జీవిస్తున్నాము. 2, మన పౌరస్థితి పరలోకమందున్నది కనుక మనం రాయబారుల వలె ఉన్నాం. వీఆర్ అంబాసిడర్స్ రిప్రజెంటింగ్ హెవెన్లీ కింగ్డమ్. పరలోక రాజ్య నియమాలతో కూడిన, పరలోక రాజ్య విలువలతో కూడిన కింగ్డమ్ లివింగ్. ఆ మాట మీరు ఎప్పుడైనా విన్నారో లేదో తెలియదు. కింగ్డమ్ లివింగ్. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా మనం ఎలా జీవించాలి? ఆ పరలోకంలో ఎలా జీవిస్తామో అలా ఈ లోకంలో జీవించాలి. ఆ ఉన్నత పరలోక రాజ్య విలువలతో కూడిన ఆ జీవితాన్ని మనం చూస్తాం. తర్వాత మన పౌరస్థితి పరలోకమందున్నది కనుక పైనున్న వాటినే వెతుకుతామంటాడు కొలసీలకు రాసిన పత్రిక 3:1-3 మన పౌరస్థితి పరలోకమందున్నది కనుక మనం పవిత్రత కలిగి ఉంటాము. మన పౌరస్థితి పరలోకమందున్నది కనుక మనం రాయబారుల వలె ఉంటాము. మన పౌరస్థితి పరలోకమందున్నది కనుక పైనున్న వాటినే వెతుకుతాము. కొలసీలకు రాసిన పత్రిక 3:1-2 మన పౌరస్థితి పరలోకమందున్నది కనుక ఈ లోకములో యాత్రికులము పరదేశులముగా ఉంటాం. 1 పేతురు 2:11, ఎఫెసీ 2:19. 1 పేతురు 2:11, ఎఫెసీ 2:19. మన పౌరస్థితి పరలోకమందున్నది కనుక ఈ లోకంలో యాత్రికులము పరదేశులముగా ఉంటాం. మన పౌరస్థితి పరలోకమందున్నది కనుక మనం ఈ లోక సంబంధులుగా ఉండం. యోహాను సువార్త 17:14. యోహాను సువార్త 17:14 అంటాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు. ఎంత గొప్ప మాట చూడండి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము. మళ్ళీ రక్షకుడు అంటాడేంటి? రక్షణ మన గతం కదా. విశ్వాస యొక్క జీవితంలో ఆయన రక్షణ గతం కదా. అందుకనే 3 రక్షణలో 3 కాలాలు అని మనం ఒక సైద్ధాంతపరమైన సత్యం ఉంది. అదేమిటంటే, రక్షణ మన గతం, పాప శిక్ష నుండి ఆయన తప్పించాడు. రక్షణ మన ప్రస్తుతం, ప్రతిరోజు పాపం యొక్క బలం నుండి ఆయన తప్పిస్తూ ఉన్నాడు. రక్షణ మన భవిష్యత్తు, ఆయన పాపము ఉనికి నుండి ఆయన మనల్ని శాశ్వతంగా తప్పిస్తాడు. అప్పుడు ఆయన రక్షకుడే, ఇప్పుడు ఆయన రక్షకుడే, మన గతంలో కూడా ఆయన రక్షకుడే. ఆయన రక్షకుడిగా పాపం యొక్క శిక్ష నుండి తప్పించాడు. రక్షకుడిగా పాపం యొక్క బలం నుండి ప్రతిరోజు తప్పిస్తూనే ఉన్నాడు ఆయన పునరుత్థాన బలము చేత. గతంలో కూడా మన భవిష్యత్తులో కూడా ఆయన రక్షకుడే. పాపం యొక్క ఉనికి నుండి ఆయన మనలను తప్పిస్తూనే ఉంటాడు. తన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో వారి సాక్ష్యాన్ని పౌలు రాస్తూ, రక్షణలో
నిరీక్షణ ఇమిడి ఉన్న సత్యాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట మనం చదువుకొని ముగిస్తాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. క్షమించండి. విడిచిపెట్టి అంటాడు చూడండి, 3 మాటలు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగెను. 9-10 వచనాలు. అక్కడి జనులు మిమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి 1 జమగల దేవుని సత్యవంతునకు దేవునికి దాసులగుటకును 2 దేవుని మృతుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపుకు తిరుగుతారో ఎదురు చూచుటకు. కనుక వీఆర్ పీపుల్ ఆఫ్ ఎక్స్పెక్ట్ అండ్ యాంటిసిపేటింగ్ హిజ్ రిటర్న్. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. అంటే గత రక్షణ అనుభవాలలో, ప్రస్తుత రక్షణ యొక్క అనుభవాలలో మనం రాబోతున్నటువంటి ఆ రక్షణ యొక్క అనుభవం కొరకు మనం ఎదురు చూస్తాం. సో వీ హ్యావ్ 2 ఎక్స్పీరియన్సెస్. ఒక అనుభవం ఏమిటంటే పాప శిక్ష నుండి విమోచింపడ్డాం. 2వ అనుభవం ప్రతిరోజు ఆ రక్షణలో ఎదుగుతూ ఆ ప్రభుని అనుభవిస్తూ, నూతనంగా ప్రభుని ఆవిష్కరిస్తూ, ఆ ఉత్సాహంతో ఆ నూతన జీవము కలిగిన వారంగా జీవిస్తూ, ప్రతిరోజు ఒక ఎక్సైటెడ్ లైఫ్ కొరకు, ఒక ఉత్సాహభరితమైన ఆత్మీయ జీవితం కొరకు ఎదురు చూస్తూ, అనుభవిస్తూ ప్రభువుని ఆ రాబోతున్న విమోచన విడుదల కొరకే ఎదురు చూస్తూ ఉన్నాము అన్న సత్యాన్ని అయితే ఈరోజు ఒక నూతనంగా ప్రభుని ఆవిష్కరిద్దాం. లెట్ అవర్ అసెంబ్లీ లిజన్ ఎ న్యూ డైమెన్షన్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క నూతన కోణాన్ని సంఘము గ్రహించున్నట్లు ఆ నూతన ఆవిష్కరణతో అనుభూతి వెళ్దాం. లేకపోతే మౌనంగా ఉండవలసిందేనేమో. సంఘం వింటూ ఉన్నారు, కానీ మన అనుభవాలలో వారు క్రీస్తును నూతన ఆవిష్కరణ, సంఘ పెద్ద అన్న ఆత్మీయ జీవితంలో, సేవకుని యొక్క ఆత్మీయ జీవితం ఏం జరుగుతుందో, ఎంత కొత్త క్రీస్తుని ఈరోజు మనకు పరిచయం చేయబోతాడో, వాక్యపు విలువలతో కూడిన, వాక్యపు అనుభవంతో కూడిన విషయాలు సంఘం వినాలని ఎదురు చూస్తూ ఉన్నారు. సిద్ధపడి మనం ప్రభు సన్నిధికి వెళ్దాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకే దీవించునుగాక. అక్కడి వాక్య సందేశం, ఆరాధన తలంపులు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రభుని మనం ఆరాధించాలి, దినదినము ఆయనందు ఎదుగుతున్న వారమై ఆరాధనలో మన ఆరాధన మార్పు ఎలాగ ఉండాలి, ఎలాగ మొక్క భూమిలో దినదినము పెరుగుతూ అందులో మార్పులు కనబడినట్టుగా మనం కూడా ఆయన యందు ఎదిగే వారమై ఉండగా, ఆయన యందు మరి ఆయనతో కూడా స్నేహించే వారమై ఉండగా, ఆయనలో కలిగిన మార్పులు మనం కూడా కలిగి ఆయన నిత్యము ఆరాధించే వారంగా ఉండాలి. ఒకే పద్ధతిలో ఒకే ప్రతి ఆదివారం చేసిన అవే కాకుండా ఆయనను సంపూర్ణముగా రుచి ఎరిగి ఆయనలో ఉన్న స్వభావాన్ని మనం కూడా కలిగి ఆరాధనలో ముందుకు మరి కొనసాగాలనే విషయాలు మరి మన మధ్య అనేక విషయాలు తీసుకొచ్చారు. మంచిది, మనం కూడా అలాగూ మన జీవితాలు మార్చుకుందాం. మన ప్రభు తట్టు సంపూర్ణంగా అప్పగించుకుని సంపూర్ణంగా లోతుగా ఆయనను తిరిగి మరి ప్రతి ఆదివారం మార్పు కలిగిన వారమై ఆయనలో ఆరాధన చేద్దామనే విషయాలు తీసుకొచ్చినందుకు ప్రియులకి మరి ఫిలిప్ తిమ్మోతనకు ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. చివరిగా మరి మన ప్రియుడు దేవదాసులు ఫిలిప్ అన్న బెంగళూరు నుంచి ఉన్నారు. అన్న చివరిగా ప్రార్థన చేసి ముగిస్తారు. మహాపరిశుద్ధుడైన దేవ, స్తోత్రార్హుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనాది కాలమందే మా రక్షణార్థమై మీరు ప్రణాళిక చేసిన మహిమోన్నతమైన గొప్ప రక్షణ ప్రణాళిక బట్టి మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరేమై ఉన్నారో దానిని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభా.
మీరు మహాగణుడవు, మహోన్నతుడవు, నిత్య నివాసివి తండ్రి, తేజోమయుడవు ప్రభా, భీకరుడవు, గంభీరుడవు, పూజుడవు, ఆరాధనకు యోగ్యుడవు, అర్హుడవు. నీవు సృష్టికర్త అయిన దేవుడివే, కానీ మా కొరకు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చావు ప్రభా, మీకు వందనాలు. వధింపబడినట్లుండిన గొర్రెపిల్లగా మీరు ఉన్నారు, కానీ నాన్న మా కొరకే గొర్రెపిల్లగా మీరు కనబడ్డారు ప్రభా, మీకు వందనాలు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నాన్నగారు, సృష్టికర్తవైన దేవుడువు, నీవే సృష్టిలో అంతర్భాగమై మా కొరకు మరణాన్ని రుచి చూడవలసి వచ్చింది ప్రభా, మీకు స్తోత్రాలు. మరణమెరుగని జీవాధిపతివైన మీరు ఆయన మరణాన్ని రుచి చూచారు. మా జీవితాల్లో మరణాన్ని ఓడించడానికి నీవు మరణానికి లోనయ్యావు ప్రభా, మీకు వందనాలు. పునరుత్థానుడివై తిరిగి లేచావు. నీ పునరుత్థాన శక్తి, నీ బలం, నీ దైవత్వాన్ని నిరూపించింది ప్రభా, మీకు వందనాలు. అయినా నువ్వు తిరిగి లేపబడకపోతే నేను దేవుడే కాదందరేమో ప్రభా. మీరు ప్రభుగా, రాజుగా ఆయన మీరు తిరిగి లేచారు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ పునరుత్థాన ఆ సమాధిని గెలిచిన, ఆ మరణాన్ని గెలిచిన ఆ శక్తి, ఆ బలం పరిశుద్ధాత్మ ద్వారా మాలో ఉంచారు. మమ్మల్ని మీలో దాచుకున్నారు ప్రభా. ఏపాటి వారు పాపపు మలినం చేత, పాపపు అగాధంలో పడి కొట్టుమిట్టాడుతున్న నన్ను ప్రభా నీలో దాచుకున్నావు. నీ గాయపడిన హస్తాలతో ఎత్తి పట్టుకున్నావు. నీ గుండెల్లో నన్ను పట్టుకున్నావు ప్రభా, మీకు వందనాలు. మీ పాదాలు ముద్దు పెట్టుకుంటూ నీకు స్తుతులు చెల్లిస్తున్నావు. అవిధేయుడును, అవివేకిని, అజ్ఞానిని, అక్రమాలు చేసిన వాడిని ప్రభా, మోసగాడిని, దౌర్భాగ్యుడిని నేను మమ్మల్ని అందరినీ ప్రభా మీరు క్షమించి మీ గుండెల్లో దాచుకున్నారు. ఎంత గొప్ప మనసు అయ్యా మీది. యు హిడ్ ఇన్ us, హీ డస్ ఇన్ యూ. నీలో మమ్మల్ని దాచుకున్నావు ప్రభా, అగపడు నిమిత్తము, నీలో అగపడు నిమిత్తం. నాన్నగారు మీకు వందనాలు. ఆ పునరుత్థాన శక్తి బలాన్ని అనుగ్రహించి రక్షణలో నేను అనుభవిస్తూ ప్రతిరోజు పాపముతో నిండి ఉన్న అవయవాలతో బ్రతుకుతున్న మమ్ములను, మా చుట్టూ పాపము తాండవిస్తూ ఉంటుండగా ప్రభు ఆ పాపాన్ని జయించడానికి ప్రతిరోజు నూతన బలాన్ని, నూతన శక్తిని, ప్రార్థనాత్మను, వాక్య జ్ఞానాన్ని, వాక్య ధ్యానాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ మీరు మాకు ఇస్తున్న శక్తిని బట్టి, సహవాస శక్తిని బట్టి ప్రభు మీకు వందనాలు. కొన్నిసార్లు ఒంటరి వారమై ఎంత కృపగల దేవుడు. ఈరోజు కూడా, ఈవెన్ నౌ, రైట్ దిస్ మూమెంట్ లార్డ్, ఈ క్షణమందు కూడా ప్రభువా నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు ఉన్నావు. క్షమాపణ అనే ప్రక్రియను నువ్వు ఆపివేయలేదు ప్రభు. నా జీవితంలో, మా జీవితాల్లో క్షమాపణను కొనసాగిస్తూనే ఉన్నావు ప్రభు, మీకు వందనాలు. మమ్మల్ని మేము పాత్ర దగ్గరికి వెళ్ళే ముందు, నీ సన్నిధికి మేము వెళ్ళే ముందు మమ్మల్ని మేము సరి చేసుకుంటా ఉన్నాం, సిద్ధపడుతూ ఉన్నాం తండ్రి. మా పెదవులు, మా కళ్ళు, మా నోరు, మా చేతులు, మా స్పర్శ, మా అహం, మా ఉద్దేశాలు ప్రభు మరొకసారి మీ రక్తంతో కడిగి వేయమని నీ కాలు పట్టుకుంటా ఉన్నాం ప్రభు. నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభు, ఎదురు చూస్తూ ఉన్నాం. మాలో ఇంకా సిద్ధపాటు కొరవవుతున్నదేమో, అందుకనే మీరు రావటం లేదు, అందుకనే మమ్మల్ని ఇంకా మీరు కొనిపోవటం లేదు ప్రభు. ఎందుకు మరణించలేదు, ఎందుకు సజీవంగా ఉన్నామంటే చనిపోయిన వారి కంటే గొప్పవారం కాదు, చనిపోయిన వారి కంటే ఇంకా పవిత్రులము కాలేదేమో ప్రభు. అందుకనే మరణం మా దగ్గరికి రాలేదు, అందుకనే మీరు అక్కడ ఇంకా సమీపించటం లేదు. మీరు కృప కలిగి మీరు మాకు ఇస్తున్న సమయాలు బట్టి స్తోత్రాలు. ఈ లోకంలో అంటు కట్టబడక నీతో అంటు కట్టబడి ఈ లోకంలో పరదేశులము, యాత్రికులమే జీవించడానికి ప్రభు మీ కృప విశేషంగా మాకు దయచేయండి. ఈ ఆన్లైన్ కూడిక ద్వారా పెద్దలకు ఇచ్చిన భారాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. మరింతగా మేము నీ వైపు ఆకర్షింపబడి నిమిత్తమై మీరు ఇస్తున్న ఈ ధ్యానాలు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వేదికగా ప్రతిరోజు ఎన్ని ప్రసంగాలయ్యా, ఎన్ని ధ్యానాలు, ఎన్ని వాక్య ధ్యానాలు, అవి మమ్ములను మరింతగా నీ సారూప్యతలోనికి మార్చడానికి
కొంచెం 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 కొంచెముగా ప్రభువా, వారం మార్చి వారం వస్తుందంటే మరింత క్రీస్తు సారూప్యతకు సమీపస్తులంగా మార్చబడి నిమిత్తమైన నీ వాక్యం మాలో కార్యము జరిగించు కృపను విశేషంగా మాకు అనుగ్రహించుదురని పెద్దలు సేవకులు అనేక మంది కూడి ఉంటుండగా ప్రభా, మా అందరి హృదయాల్లో క్రీస్తు అగపడు నిమిత్తము మీ కృప విశేషంగా మాకు అనుగ్రహించుదురని చిన్న ప్రార్థన మా ప్రాణప్రియుడు రక్షకుడు విమోచకుడైన క్రీస్తు యేసు ప్రభులు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములోనే స్తోత్రము చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. 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 మంచిది. ఆమేన్. చివరగా మరి ప్రార్థించిన మరి తిమోతన్నకు ప్రేమవందనాలు. ఈ కూడికలో మరి ప్రారంభం నుంచి ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధించి సహకరించిన మరి మర్యాదాస్ అన్న అయితేమి, శివ అన్న అయితేమి, చంద్ర అన్న అయితేమి, ఇజ్రాయల్ అన్న, చివరగా మరి వాక్య పరిచర్య ఆరాధన తలంపులు అందించిన మరి దేవుని దాసులు ఫిలిప్ తిమోతన్నకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మరి నాకు ఈ సమయాన్ని అప్పగించిన మరి దేవుని దాసులు మన వందనాలు చెప్తూ తిరిగి సమయాన్ని ఆయనకు అప్పచెప్తున్నాను.